గారికి నేను అప్పగిస్తాను. అంతకంటే ముందుగా మా ఆహ్వానం మన్నించి ఎంతో దూర ప్రాంతాల నుంచి దైవ సేవకులు కూడా మన మధ్యలోనికి రావడం జరిగింది. వారికి అందరికీ పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు. దేవుడు దైవ సేవకుల పరిచర్యను కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. వారు ప్రకటించుతుండగా సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. ఆ పాదములు ఇలాంటి బీడు భూములలో కాలు పెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అవి ఏదైనా తోటగా మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను 2023వ సంవత్సరము జూలై 14వ తారీఖున ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించడం జరిగింది. అయితే అంతకంటే ముందుగా నేను రక్షణలోనికి రావడానికి గల కారణం మొట్టమొదట నాకు జన్మనిచ్చిన తండ్రి ప్రార్థన ద్వారా, అలాగే నన్ను ఆత్మీయంగా రక్షణలోనికి నడిపించిన నా ఆత్మీయ తండ్రి ప్రసాద్ అలీ గారి ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత కూడా దైవ సేవకులు నన్ను ఆత్మీయంగా సేవలో ముందుకు నడిపించడంలో డానీ పాలన గారు, ఆ తర్వాత మన ప్రీతిమ నాయకులు అన్నాసాయి గారి ద్వారా కూడా ఈ విధంగా పరిచర్యలో ముందుకు కొనసాగడం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి మాత్రం వాస్తవము, ఇక్కడ మందిరం కట్టబడింది అనగా ఇక్కడ దేవుడు అనుమతించాడు, ఇక్కడ దేవుడు అవకాశం ఇచ్చాడు. అది నేను ఎలా చెప్పగలనంటే, బైబిల్ ఒక్క మాట, దావీదు భక్తుడు, ఆయన మహా చక్రవర్తి, మహారాజు, అలాంటి వ్యక్తి మందిరం దేవుడికి కట్టాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు. అంటే ఆయన కంటే గొప్పవాడిని నేను చెప్పలేదు. ఆయన డబ్బులు పెట్టైనా దెబ్బలు కొట్టైనా మందిరం కట్టించగలడు. కానీ తన ద్వారా దేవుడు మందిరము కట్టించాలని ఇష్టపడలేదు. తన కుమారుడైన సొలొమోను ద్వారా యెరూషలేము మందిరాన్ని కట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ కూడా మందిరం కట్టబడిందంటే ఇక్కడ దేవుడు అనుమతించాడు, ఇక్కడ దేవుడు అవకాశం ఇచ్చాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడైనా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుడు అనుమతి ఇవ్వనిదే, దేవుడు అవకాశం ఇవ్వనిదే ఎక్కడ ఎప్పుడు మందిరము కట్టబడదు. ఇక్కడ మందిరం కట్టబడిందంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ 2 సంవత్సరాల దాదాపు సుమారుగా 20 మంది రక్షణలోనికి ప్రభువుని నడిపించాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని ఆనందించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరేంత వరకు ఈ స్వగ్రామంలో కూడా నా కెపాసిటీని బట్టి కనీసము నేను కన్ను మూసలు ఒక 100 మంది అయినా అగ్నిలో నుండి లాగాలని నా ఆశ. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గాక. ఇంకా ప్రభువు నాకు ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహాన్ని బట్టి, ప్రేరేపణ బట్టి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నేను పరిగెడుతూ సువార్త ప్రకటిస్తూ పరిచయలో ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, నాకు అప్పగించబడిన ఈ పరిచర్య కొరకు మీ ఏదైనా వ్యక్తిగత ప్రార్థనలో తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటారని మీకు అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకులకు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. అమూల్యమైన సమయంలో అన్నాసాయి గారి కొరకు ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడికి ప్రతి ప్రకటన దీవించి ఆశీర్వదించిన గాక. అవును.